హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ మనం వేదేపాల సెంటర్ దగ్గర ఉన్న వెనకాల చూడండి ఒక స్టాచ్యూ ఉంది. మాయ్ ఏం స్టాచ్యూ అది మీకు స్టార్టింగ్లో చెప్పనుగా, మీకు లాస్ట్లో చెప్తా. ఒకవేళ మీకు ముందే కానీ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వెళ్ళేసి పబ్లిక్ ప్రతిసారి మీకు తెలుసు మనం సిరీస్ చేస్తున్నామని పబ్లిక్ని అడిగేసి అసలు ఆ స్టాచ్యూ ఎవరిది, దాని గురించి ఎంతమందికి తెలుసు, మన నెల్లూరు వాళ్ళు ఎంత స్మార్టో ఈ వీడియోలో మీకు చూపిస్తా, చూసేయండి. అది ఎదురుకో స్టాచ్యూ కనిపిస్తుందా? అది ఎవరు నాకు తెలియదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్తాను నేను. ఆన్సర్ చెప్తా. ఆనందిని స్కూల్లో కానీ ఎగ్జామ్ పెట్టక ముందు నువ్వే రా. ఎగ్జామ్ పట్టక ముందు స్లిప్పులు రాస్తా. స్టాచ్యూ ఉంది, ఎవరిది? సుభాష్ చంద్రబోస్. స్టాచ్యూ ఉంది చూడు, ఆ స్టాచ్యూ ఎవరిదా? తెలీదా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఆయన పుట్టినరోజు మాత్రం అడగబాకన్నా. తెలీదా? ఆయన పుట్టినరోజు నాకు తెలియదు. నీకే కాదు. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. అది ఎదురుకో స్టాచ్యూ కనిపిస్తుందా? అది ఎవరు నాకు తెలియదు. నేను అడిగాను అసలు. నేను ఆ స్టాచ్యూ క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్తాను నేను. ఆన్సర్ చెప్తా. ఆకలి ఆనందిని వేస్తా. తినేస్తావు బా, మామూలు కళాకళాలు. ఇంకేం చేస్తావు చెప్పు? ఇంకేం చేయాలంటే ఆకలి ముందు అన్నం తింటావు, క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్తావు. ఇప్పుడు అట్లా స్కూల్లో కానీ ఎగ్జామ్ పెట్టక ముందు నువ్వే రా. ఎగ్జామ్ పట్టక ముందు స్లిప్పులు రాస్తా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏం పేరు మీ పేరా? సిరిల్ జయ్. పెద్దది చెప్పు. సిరిల్ జయ్. ఓకే, ఏం చదువుతున్నావు? 10th క్లాసు. 10th క్లాస్. నీ ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంది చూడు, ఆ స్టాచ్యూ ఎవరిదా? తెలీదా? మనతో పాటు ఇంకా నమస్తే. ఏం పేరు మీ పేరా? రమణయ్య. నెల్లూరు మందా? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు నెల్లూరులో? 10 సంవత్సరాల నుంచి. ఇదేం సెంటర్? ఎందుకే? యాదవపాలెం సెంటర్. యాదవపాలెం సెంటర్. అది ఆడ ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంది చూడు, కనిపించిందా? బాబు జగద్ర బొమ్మ. అల్లాడి చేసాడా? ఆడ ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంది చూడు. ఓకే, ఆ స్టాచ్యూ ఎవరిది చెప్పగలరా మీరా? తెలియదండి నాకు. తెలీదా? చూడండి, బాగా చూసి చెప్పండి. బాబు జగజ్జీవన్ రావు. ఎలా చెప్పారు? ఇప్పుడు పేరు ఉంది కదా అక్కడ, కనిపిస్తుందా పేరు? అదే మనం కొంచెం దూరం పోవాలి, ఆ పేరు కనిపించకుండా అడగాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంది చూడు, ఆ స్టాచ్యూ ఎవరిది చెప్పు? బాబు జగజ్జీవరావు. పేరు చూసి చెప్పావా? లేదన్నా. తెలుసా? పేరు కనిపించలేదు అయితే. కనిపించలేదన్న. ఏడున్నాడు పేరు? సరే, చూడకుండా చెప్పు. తెలుసు అయితే. ఓకే బ్రో. ఆయన పుట్టినరోజు మాత్రం అడగబాకన్నా. తెలీదా? ఆయన పుట్టినరోజు నాకు తెలియదు. నీకే కాదు. ఏం పేరు నీ పేరు? కార్తిక్. సరే, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన నెల్లూరులో, ఇప్పుడు నెల్లూరే కాదు మొత్తం యూట్యూబ్లోనే సాయిరామ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. యూట్యూబ్, ఇన్స్టా. ఆ సాయిరామ్ అని ఫస్ట్ ఎవరు అన్నారు? ఫస్ట్ యూనిక్ గేమర్. ఆయన ఎవరు? ఆయన గేమర్. ఆయన అన్నాడు సాయిరామ్ అని. అందుకే మీరు అంటున్నారా? ఫేమస్ అని అన్నాడు. సరే, దానికి అర్థమైంది సాయిరామ్ అంటే? సాయిరామే అర్థమైన దేవుడు గురించే. ఓకే, సరే. ఆ ఎదురుగా స్టాచ్యూ ఉంది చూడు, ఆ స్టాచ్యూ ఎవరిది? తెలీదా? అంటే ఆయన గురించి చెప్పలా మాకు ఎప్పుడు బుక్ లో. ఎప్పుడు చెప్పలా. కొడతారు టీచర్ వాళ్ళు, చెప్పుంటారు. చెప్పలా. అది కూడా అడగండి. వాళ్ళకి తెలియదు అంట. నువ్వు లవర్ అంట కదా? నేను కాదు, అది ఓడు. లవర్ ఉంది నీకా? ఆయన ఇంట్రెస్ట్ లేదు. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్రెస్ట్ సెకండ్. లవర్ లేకుండా ఉండదులే. లేదు, ఇంట్రెస్ట్ లేదా? లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? ఏమే అంటే లేదు. ఇప్పుడు మీరు నెల్లూరులో ఎప్పటి నుంచి ఉన్నారా? నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాం బ్రో. నెల్లూరు ఒక స్టాచ్యూ ఉంది చూసా? ఎవరిదా స్టాచ్యూ? తెలీదు. కాదా, ఎదురుగా స్టాచ్యూ ఉంది చూసావా అని అడిగా. ఉంది అన్నట్టు అన్నాడు. ఎవరు తెలియదంట. అదే బ్రో, తెలీదు బ్రో నిజంగానే.
ఏముందిలే బ్రో మనకి ఎందుకైంది. అంతేనంటవా? ఓకే సరే, ఎదురుగా స్టాచ్యూ ఉంది, ఎవరిది? సుభాష్ చంద్రబోస్. అది మందల ఎక్కడ తెలుసు నీకు కరెక్ట్గా? చెప్పాడు. మరి చెప్పాడా? అంతే నీకు తెలియదు. నాకు తెలీదు. బాగా చెప్పు, చూసి చెప్పైతే కరెక్ట్గా. బిఆర్ అంబేద్కర్. చెప్తా బిఆర్ అంబేద్కర్ అంట. అది నేను చెప్తా. అమ్మవాడీడు. నీ ఓడి అంటే? మా ఫ్రెండ్, రెండు. బెస్ట్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్సా? మేము 10 సంవత్సరాలు. ఎదురుగా స్టాచ్యూ ఉంది, చూసా? చూసానా? ఏం స్టాచ్యూ అది, ఎవరిది? బిఆర్ అంబేద్కర్. చిటికలే